జగదేవ్పూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మండల విద్యాధికారి మాధవరెడ్డి, స్థానిక సబ్ కలెక్టర్ చంద్రమోహన్లు పాల్గొన్నారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల పరికరాలను సాంకేతిక పరిజ్ఞానం, ఐటీ రంగం, సాంకేతిక దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ నమూనాలు కళ్లకు కట్టినట్లుగా చూపించారు. మన భారత పార్లమెంటు నమూనా, లోక్సభ, రాజ్యసభ నమూనాలు, హైడ్రో పవర్ ప్లాంట్, నీటితో విద్యుత్ ఉత్పత్తి చేసే నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మండల విద్యాధికారి మాధవరెడ్డి, ఎస్ఐ చంద్రమోహన్ మాట్లాడుతూ విద్యార్థుల మేధాశక్తి పెంపొందించడానికి సైన్స్ ఎగ్జిబిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అటువంటి ప్రాథమిక వనరులను ఉపయోగించడం ద్వారా జీవితంలోని ప్రతి అంశాన్ని తాకడం ద్వారా మరియు పాఠశాల విద్యార్థులు ఇంత గొప్ప ప్రతిభను ప్రదర్శిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల వర్క్స్, మోడల్స్, ప్రాజెక్టులను విద్యార్థులు బాగా చేశారని అన్నారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల పరికరాలు బాగా చేశారని విద్యార్థులను అభినందించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి ముఖ్య అతిథులను శాలువలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జగదేవ్పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ కవిత శ్రీనివాసరెడ్డి, కోఆప్షన్ ఇక్బాల్, తాజా మాజీ సర్పంచ్ యాదవరెడ్డి, దాచారం కనకయ్య, కొంపల్లి మహేష్, సయ్యద్ మునీర్, ఉపాధ్యాయుడు గోపాల్రెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా నవడేస్ సస్టైనబుల్ ఎనర్జీస్ అంటారు. హైడ్రో పవర్స్ అంటే మనం ఎప్పటికీ వాటర్ ఉంటే మనకి ఇంకోటి ఏమన్నా వాట్ డూ దే డూ సైబర్ టవర్స్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన శుభ సందర్భంలో వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ అధ్యాపక బృందానికి వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నా. నాతో పాటు ఈ ఎగ్జిబిషన్కు అతిథులు వచ్చిన స్థానిక నాయకులకు, నాయకురాలకు పేరున స్థానిక ఎస్ఐ గారికి, చంద్రమోహన్ గారికి మరియు అభినందనీయం. చాలా సంతోషం. ఒక హాఫ్ అన్ అవర్ ఒక స్టాల్ నుంచి స్టాల్కు తిరిగినప్పుడు చాలా సంతోషం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం ఒక మామూలు కుటుంబంలో వచ్చిన విద్యార్థులకు ఈ మాత్రం అవగాహన కల్పించడం చాలా అభినందనీయం. ఇంకా కూడా ఏదైతే అధ్యాపకులు చెప్పి బట్టి పెట్టించే విధంగా కాకుండా వాళ్ళు అర్థం చేసుకునే విధంగా, మళ్ళీ ఎప్పుడు మర్చిపోని విధంగా ప్రాక్టికల్గా కూడా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొకటి కూడా, ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అన్నట్టు మనం ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా మన మాతృభాషను ఎప్పుడు మరవద్దు. అందు గురించి ఏ వస్తువైనా ఏ దాని గురించి ఇంగ్లీష్లో వివరించిన దాంతోపాటు తెలుగులో కూడా వాళ్ళకు అర్థమయ్యే రీతిలో బోధించడం మంచిది. ఎందుకంటే రాను రాను ఇలానే పోతే మన మాతృభాషను కూడా మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ అవసరమే, ఇంగ్లీష్ మీడియం అవసరమే. రాబోయే రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు మనం ప్రిపేర్ కావాలంటే ఇతర రాష్ట్రాల విద్యార్థులతో కానీ ఇతర దేశాల విద్యార్థులతో కానీ పోటీతత్వం పెంచుకొని వాళ్ళతో పోటీ పడాలంటే ఇంగ్లీషు మాధ్యమం అవసరమే. దాంతోపాటు మన మాతృభాషను కూడా మరవద్దని అధ్యాపకులు తెలియజేసుకుంటూ దాన్ని కూడా వాళ్ళకు నేర్చుకునే విధంగా కొంచెం ప్రోత్సహించాలని చెప్పుకుంటూ చాలా మంచి కార్యక్రమం ఇది. ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ అయిన నుంచి ఇది రెండోసారి అని చెప్పడం జరుగుతుంది నరసింహారెడ్డి గారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు 2 లేదా 3 సంవత్సరాలకు ఒక్కసారి మనం ఆర్గనైజ్ చేసి తీసుకోవడం గురించి తెలుస్తుంది. అట్లా ఒక
ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన ఐటమ్స్ 2-3 కవర్ అయ్యేటట్టు ఆ ఎక్స్కర్షన్ ప్లాన్ చేసుకొని తల్లిదండ్రులను ఒప్పించి ప్రతి సంవత్సరం ఒక బ్యాచ్గా తీసుకుపోయి వాళ్ళకు దాని గురించి వివరిస్తే వాళ్ళు జీవితకాలంలో ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుంటారు. కాబట్టి ఆ దిశగా కూడా మేనేజ్మెంట్ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నన్ను ఆహ్వానించి ఈ అవకాశం ఇచ్చిన